రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అక్కడి నుంచి నేను చూశాను, మీరు ఏ పని చేసినా బ్రహ్మాండంగా రాణించారు. అయితే కొంతమందే వచ్చారు, మెజారిటీ ఇంట్లో నుంచి బయట రాలేదు. మీరు ఎప్పుడు చెప్పేవాడిని ఒక మాట, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళు అయితే కొడుకుల పైన ఆధారపడతారు. ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకేం తెలియదు, వంట చేయి, మాకు వడ్డించు, పిల్లలను చూసుకో, కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళలు ఆలోచించుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, నా ఆడబిడ్డలు తెలివితేటల్లో తక్కువ కాదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే భర్త పర్మిషన్ కావాలి, అవునా కాదా? మందుల షాపుకు మద్యం షాపు పోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు, భర్తకు మాత్రం. అంటే మంచి పని చేయాలంటే మీకు పర్మిషన్ కావాలి, చెడ్డ పేరు చేస్తే మాత్రం మగవాడికి పర్మిషన్ అవసరం లేదు. అందుకే నేను ఆలోచించాను, దీనికి మూల కారణం మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం. ఆ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో దాన్ని మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే పెట్టాను. మీలో చదువుకోని మహిళల్ని ఇంటికొకరిని పెట్టి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, డాక్రా ఉద్యమాన్ని నడిపాను. ఎక్కడికక్కడ మిమ్మల్ని తెలివితేటలు చూశాను. అంత మునిపై చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అంటే యంగ్స్టర్స్ వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాలు సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరు తిరుగుతా ఉందంటే, కాదు, ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రూపాయి పొదుపు, దానికి ఎంత పొదుపు చేసేది అంత డబ్బులు ఇచ్చేవాడిని. ఆఫీసర్లకు అందరికీ చెప్పేవాడిని, మా ఆడబిడ్డలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రహ్మాండమైన నాయకత్వాన్ని ఇచ్చారు మీరు. మీరు ఆదాయాన్ని సంపాదించారు. మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు మీరు. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువురాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే, కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి. నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు 60,000 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది. ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదుపే కాదు, మహిళలందరికీ ఇంటికి 2 ఆవులు పట్టిస్తే ఆదాయం వస్తుందని ఆలోచించాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేశారు. ఎక్కడున్న ఆవులు, పాలు వస్తే ఏం చేస్తారన్నారు. ఏం చేస్తారో చూస్తారని చెప్పి 1000 లీటర్లతో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు ఒక్క కుప్పంలో 4 లక్షల లీటర్ల పాలు సేకరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు చిన్న ఖర్చుకు కావాలంటే మగవాళ్ళు అడగాలి. మీరు 15 రోజులకు మీకు బిల్లు వచ్చేస్తుంది. ఏ పాల ఫ్యాక్టరీ అయినా మీ ఇంటికి వచ్చి మీ అకౌంట్లో వేస్తున్నారా లేదా ఈరోజు డబ్బులు? ఇప్పుడు 4 గంటలైతే మళ్ళీ వెళ్ళిపోవాలి 5 గంటలకు పాలు పెట్టడానికి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమకు ప్రోత్సాహం. ఈరోజు బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు. అది నాకెంతో గర్వకారణం. అదేవిధంగా ఆలోచించాను, మా తల్లిని చూశా నేను.
మా తల్లిని చూస్తే కట్టెలు పొయ్యి ఆ రోజు మీకు కూడా అందరికీ కట్టెలు పొయ్యిలే అప్పుడు గ్యాసే రాలా ఎవరన్నా గ్యాస్ వేసుకున్న వాళ్ళు టౌన్స్ లో కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యేది అప్పుడు నేను ఆలోచించాను కట్టెల పొయ్యిలు పోవాలి వంట గ్యాస్ రావాలని దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చని ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి ఊత్తా కూర్చోవాలి ఇప్పుడు ఆ బాధ లేదు మీకు మగవాళ్ళు కూడా మీరు బయట వస్తే మీ పనులు చూసుకొని వస్తే కాఫీ పెట్టడం నేర్పిస్తే కాఫీ పెడతారు బిర్యానీ కూడా చేస్తారు ఒక విధంగా అది మంచిది కూడా ఆరోగ్యానికి కూడా మంచిది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గంలో మరుగుదొడ్లు లేకుండా తెల్లవారితో ఉదయం నిద్ర లేస్తే మరుగుదొడ్డు కోసం ఎక్కడన్నా పొలాల్లో పోతే మళ్ళీ సాయంత్రం వరకు పోవాలంటే అవమానంగా భావించేవారు అప్పుడే నేను ఆత్మగౌరవం పెట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి మా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చాం అందులో కూడా ఆడబిడ్డలకే ఇచ్చాను ఇంటి జాగాలు అంగన్వాడీ రేషన్ షాపులు ఏది చూసినా మీ పేరుతోనే ఇచ్చారు నీళ్లు కూడా మీరు ఆలోచిస్తే చాలా సమస్యలు వస్తున్నాయని ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ట్యాంకులు కట్టి మీకు సమయం ఆదా కావాలని నీళ్లన్నీ కూడా ఇచ్చాం అదే మరిగా మినరల్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేశాం పాడి పరిశ్రమ అభివృద్ధి చేశాం పెన్షన్ కూడా నేను అదే మరిగా మీ అందరికీ ఆడబిడ్డలందరికీ కడాన విత్తంతువుల పింఛన్ ఇచ్చాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒంటరి మహిళకు కూడా పింఛన్ ఇచ్చాం అంటే ఎవరికి ఆదాయం లేదో అలాంటి ఆడబిడ్డలకి చంద్రన్న ఒక ఆధారంగా ఉండాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు నేను ఆ రోజు ఆలోచించాను మగ పిల్లలు సైకిల్కి తిరుగుతూ ఉంటారు ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు కాబట్టి మేము సైకిల్ కాకుండా నడిచే తిరుగుతా అనేవాళ్ళు నేను ఆలోచించాను మగ పిల్లలు కూడా అసూయపడే విధంగా మా ఆడపిల్లలకు సైకిళ్లు ఇవ్వాలని స్కూలుకు పోయే పిల్లలందరికీ సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయాణానికే కాదు ధైర్యానికి చిహ్నం మగవాళ్లే కాదు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా ఈ పనులు చేయగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను ఉద్యోగాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను గవర్నమెంట్ ఉద్యోగాల్లో అదే మరిగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎన్నిట్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం చాలా మంది నన్ను అన్నారు మీరు అన్నిట్లో ఉద్యోగాలు పెడతారు పోలీస్ కానిస్టేబుల్ చేస్తారా అని అడిగారు కాదు పోలీస్ కానిస్టేబుల్ చేపిస్తా ఎస్ఐలు చేస్తారు సిఐలు అవుతారు ఎస్పీలు కూడా సమర్థవంతంగా ఆడబిడ్డలు పనిచేస్తారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడాన ఆర్టీసీ డ్రైవర్లు పెట్టాను నేను కండక్టర్లు పెట్టా ఈరోజు ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే అది నేను పెట్టింది నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది నేను అనుకున్న పని ఒకటే మీరు చేయలేదు ఆర్టీసీ డ్రైవర్లుగా మీరు పనిచేయాలనుకున్నారు కానీ అది ఒకటే మిగిలిపోయింది ఇక్కడ అన్ని మీరు చేయగలిగారు కొన్ని దేశాల్లో ట్యాక్సీలన్నీ కూడా ఆడబిడ్డలు తోలుతున్నారు అందుకే నేను ఇలాంటి ఏ పనైనా ఆడబిడ్డలు చేయగలుగుతారని నిరూపించాలని ముందుకు పోయాం అందులో మీరు చూస్తే ప్రతి ఒక్క కిలోమీటర్ మన కుప్పంలో స్కూల్సే ఉండేటివి కాదు ఉద్యోగాలకు రావాలంటే బయట వాళ్ళు రావాలి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు సగం స్కూళ్ళన్నీ ఖాళీలు ఉండేటివి అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం 3 కిలోమీటర్లు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం మండలానికి హై స్కూల్ పెట్టాం ఒక రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు బ్రహ్మాండంగా చదివే పరిస్థితికి వచ్చారు ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాం దీనివల్ల ఒకప్పుడు వరకట్నం ఉంది ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా రివర్స్ కట్నం ఇస్తున్నారు మగ పిల్లలు డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు
ఒక నమ్మకాన్ని కల్పించడం, మీకు ప్రోత్సాహం ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. దానివల్ల ఇవన్నీ మనకు జరిగాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఆర్థిక సాయం కూడా పెద్ద ఎత్తున చేశాం. పసుపు కుంకుమ పైన దగ్గర 8,500 కోట్లు ఇచ్చాం. రుణమాఫీ కింద కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు మనం చేశాం. 30 సంవత్సరాలు పైబడిన అందరి మహిళల్ని హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల వైద్య పరీక్షల కోసం ప్రోత్సాహం ఇచ్చాం. అమృత హస్తం కింద లక్షల మంది గర్భిణీ స్త్రీలకి బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. బాలామృతం తీసుకొచ్చాం. గర్భిణీ స్త్రీలకు 5,500 రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా ఆడబిడ్డలపై ఉండే ప్రత్యేకమైన ప్రేమతో ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేపించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడున్నాయా ఇవన్నీ? ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి? ఈరోజు